యావండోయ్, వెల్కమ్ టు గోదరమ్మాయి. ఇవాళ నేను బేకరీ స్టైల్లో చకోడీలు ఎలా చేస్తారో చాలా ఈజీగా అండ్ టేస్టీగా కొలతలతో చెప్పేస్తాను, చూసేయండి. ఈ చకోడీలు అయితే చాలా క్రిస్పీగా కమ్మగా చాలా బాగున్నాయండి. ప్రొసీజర్ చాలా ఈజీ, చూసేయండి. ముందుగా ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది కొలత ఏమీ లేదు, మీ అర కేజీ బియ్యం రవ్వకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఆ వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా ఒక 15 మినిట్స్ వరకు వదిలేయాలి. ఈలోపు అవి మరుగుతూ ఉంటాయండి. బాగా స్పైసీ కావాలి అంటేనే మాత్రం 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, అదర్వైజ్ 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అలానే అర కేజీ పెసరపప్పు నేను ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టుకున్నానండి వాటర్లో. ఆ పప్పుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేసుకోలేదండి. దీన్ని అలానే 15 మినిట్స్ వరకు అది ఎసెట్లో వచ్చేసి మరగనివ్వాలి. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు అస్సలు మూత పెట్టకూడదండి, అది దగ్గరకు వచ్చేసి చిమిడిపోయినట్టు అయిపోతుంది. సో అది మూత పెట్టకుండానే 15 నిమిషాల పాటు దాన్ని అలా ఫ్రీగా వదిలేయండి. నేను మీకు వాటర్ క్వాంటిటీ ఎంతో చెప్పలేదు కదండి, దీనికి వాటర్ క్వాంటిటీ ఇంత అంత అని ఏం లేదండి. అర కేజీ పప్పుకైతే నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీడియం సైజు కప్లో ఇలా బియ్యం పిండి ఉందండి. ఇది పొడి బియ్యం పిండి అండి. ఇది షాప్స్లో ఈజీగా దొరికేస్తుంది. దీనికి మళ్ళీ స్పెషల్గా తడి బియ్యం అవసరం లేదు. తడి బియ్యం పొడి అయితే చాలా లాంగ్ ప్రాసెస్, దాన్ని ఆరబెట్టాలి, మిక్సీ పట్టాలి, ఇదంతా చాలా ప్రాసెస్ పడుతుంది. సో చాలా ఈజీగా అయిపోవాలి అంటే షాప్స్లో పొడి బియ్యం పిండి ఉంటుంది, అది తెచ్చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి పిండి వంటలు చేసేసుకోవచ్చు. పిండి వేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా వేయాలండి, ఒకేసారి వేసేస్తే ముద్దలుగా అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం పిండి అంతా యాడ్ చేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి. కంటిన్యూస్గా 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉన్నానండి, ఎందుకంటే ఈ టైంలో గడ్డ కట్టేస్తే అసలు బాగోవు. సో వేడిగా ఉన్నప్పుడే అవి గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఇలానే ఉంటుందండి. ఇలా వేడివేడి ఉన్నప్పుడే బాగా కలపాలి. పిండి వంటలు అంటే కంపల్సరీ నెయ్యి ఉండాలి. సో నేనైతే ఇలా హోమ్ మేడ్ నెయ్యిని తీసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేశాను. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి అనేది కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిపోయినా కూడా చకోడీలు చేయడానికి కానీ లేకపోతే దాని టేస్ట్ కూడా అసలు బాగోదు. ఎంత కాలిపోతున్నా కూడా ఈ టైంలోనే మొత్తం నెయ్యి అంతా కలిపేసి పిండి అనేది ఇలా ఒత్తుతూ ఉండాలండి. ఇలా ఒత్తినప్పుడు మాత్రమే చకోడీలు మంచి షేప్లో వస్తాయి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ పిండి కలిపేటప్పుడు కూడా మనం చాలా సాఫ్ట్గా రావడం కోసం పిండిని బాగా ఒత్తుకుంటూ ఉంటాం కదా, ఇవి కూడా అంతేనండి. పిండి అంతా కూడా ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. అసలు పెనానికి కూడా ఎక్కడ టచ్ అవ్వకుండా మొత్తం అంతా కూడా ఇలా కంప్లీట్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. 20 మినిట్స్ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. చకోడీల కోసం ఇలా బెల్లం తానికల్లాగా పిండిని రోల్ చేస్తూ చకోడీ షేప్లో ఇలా తీసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేయొచ్చండి. నేనైతే ఇలా కొన్నిగా మొత్తం చేసేసాను. పిండి వంటలు అనగానే టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటాం కదా, కానీ కాదు. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా 1 అవర్ కేటాయించి చకోడీలు చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. కిడ్స్కి లంచ్ బాక్స్లోకి, అలానే గెస్ట్ వచ్చినప్పుడు ఏమీ లేకపోతే ఈ రెసిపీ ట్రై చేసేయండి. చకోడీలు చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించినా లేదా పెద్ద పనిగా విసుగ్గా అనిపించినప్పుడు ఇలా జంతుకులు వేసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్తోనే మీరు పిండి లోపల పెట్టేసుకొని హోల్ పెద్దగా ఉన్న ఒక బెల్లం తీసుకొని దాంట్లోనే ఇలా జంతుకు పిండి కూడా దాంట్లో వేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే ఆ షేప్లోనే పిండి మొత్తం సన్నగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చకోడీలు చుట్టేయచ్చండి. నేనైతే సింగిల్ హోల్ ఉన్నది తీసుకున్నాను. మీకు ఒకవేళ 3 హోల్స్ కానీ 4 హోల్స్ కానీ ఉంటే పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా కాడలా రావాలి. ఇలా వచ్చిందాన్ని చకోడీలు చుట్టేసుకోవచ్చు. ఇలా చిన్న టెక్నిక్ మీకు తెలిస్తే ఇంకా మనం బేకరీస్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. మనకి ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు చేసేసుకోవచ్చండి. ఇదిగో నేనైతే ఇలా చేసేసుకున్నానా, అన్నీ ఈవెన్గా బాగా వచ్చాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా బేకరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకొని నూనెని బాగా వేగనివ్వండి. ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం కొంచెం కొంచెంగా చేసుకున్న చకోడీలు వేసేయండి. చకోడీలు షేప్ అవుట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వేసేయాలి. ఇలా వేసుకున్నాక నాకైతే 4 వాయిలు పట్టాయండి. మనం ఇవి చేసేటప్పుడు హైలో పెట్టకూడదు, అలా అని లోలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి
చకోడీని బాగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ రావడానికి ఒక 7 లేదా 8 నిమిషాల వరకు టైం పడుతుంది. సో అప్పటి వరకు పక్కనే ఉండి ఇలాగా చూసుకోవాలి. ఏ పిండి వంట అయినా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి. ఎందుకంటే గోల్డెన్ కలర్ వస్తేనే అది తయారైంది అని అర్థం. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు తీసేసుకోవాలండి. నేను తీసినట్టే ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి ఆయిల్ పీల్చుకునేంత వరకు అలానే ఉంచేసాను. 1/2 kg పిండికి నాకు 4 వాయిల వరకు వచ్చాయండి. నేనైతే ఇలా హాస్టల్లో నా ఫ్రెండ్స్ కోసం ఇలా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, ఈ చకోడీలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మనం వేసుకునే బియ్య పిండి ఎక్కువ తక్కువ అస్సలు అవ్వకూడదు. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. అలానే ఏ సైజుతో అయితే కప్ తీసుకుంటున్నామో ఆ సైజుతోనే కొలుచుకోవాలి. ఏం తీసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.